మీది తిరుపతి నియోజకవర్గం, స్టేట్ లో ఒక కీలకమైన ప్రాంతం. తిరుపతి నియోజకవర్గము, చంద్రగిరి నియోజకవర్గాలు కలిసే ఉంటాయి. అవును. మీ తిరుపతి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి పాలన ఏ విధంగా ఉంది, అట్లాగే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి పాలన ఏ విధంగా ఉంది? రోజు పేపర్లు, సోషల్ మీడియా చూస్తా ఉంటే తెలిసిపోతాను కదా సార్. వీళ్ళిద్దరి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ప్రతిదానికి వాళ్ళు ఆఫరింగ్స్ మీదనే ఆధారపడుతున్నారు. తద్వారానే వాళ్ళు దగ్గర అంటే వాళ్ళ స్వలాభం తప్ప వేరే పని అంటూ ఏమీ లేకుండా పెట్టుకున్నారన్న విషయం స్పష్టంగా అర్థమయ్యే విషయం. ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే ఇప్పుడు 2-3 అసెంబ్లీ సెషన్స్ ఏమో జరిగాయి ఈ 1.5 year గా. తిరుపతి సమస్య మీద ఆయన అసెంబ్లీలో ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేదే. ఒక్క అంశాన్ని కూడా ఏమి తిరుపతి ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడినట్టుగా కనిపించలేదే. వెరీ క్లియర్. ఇక నాని గారి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినాయో చంద్రగిరి నియోజకవర్గంలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయన. ఇదైతే మాత్రం పక్క. ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అని ఏం లేదు సార్. ప్రతి చోట ఇదే దందా, ప్రతి చోట అవినీతే, ప్రతి చోట బెదిరింపులే, ప్రతి చోట వాళ్ళకి కావాల్సిన పనులు జరగకపోతే వాళ్ళని కొట్టడమే, ప్రతి చోట ఇదే హింస, బెదిరింపులు, మాఫియా ఇవే నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అయితే అదుపు తప్పిందని చెప్పొచ్చు. 95 సీఎం లాగా ఉంటాను నేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. అసలు 95 సీఎం కి ఆయనకి, మీరైతే సీనియర్ జర్నలిస్ట్, నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మిమ్మల్ని. అసలు ఆయనలో అవన్నీ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్? ఆ 95 సీఎం పోకడలు ఏమన్నా ఉన్నాయా? స్వర్ణాంధ్ర అనేది ఎక్కడికి పోయింది? ఆ ప్రజల వద్దకు పాలన ఎక్కడికి పోయింది? జన్మభూమి ప్రోగ్రాం ఎక్కడికి పోయింది? అసలు ఆ పద్ధతే కనపడటం లేదు. మీ పార్టీ వాళ్ళతోనే కొంతమందితో వాళ్ళు కుమ్మక్క అయినారని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు. మా పార్టీ వాళ్ళతో కుమ్మక్క అంటే ఏ విషయాల్లో సార్? ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు, మీరు గతంలో ఒక 2-3 నెలల క్రితం అనుకుంటా ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు రాసిన కొత్త పలుకులో టీడీపీ పార్టీ పిరికి పార్టీ, అది ఎన్టీఆర్ హయాం నుంచే ఉంది, వీళ్ళు ఓడిపోతే దాంకుంటారు, బయటికి రావాలంటే భయము, వీళ్ళు గెలిస్తే గనక అవతల పార్టీతో అవసరాలు ఉంటాయి కాబట్టి కుమ్మక్క అవుతారు అని ఓపెన్ గా రాసేసాడు ఆయన. ఇప్పుడు పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డితో కుమ్మక్కయ్యాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో కుమ్మక్కయ్యారని చెప్పేసి డైరెక్ట్ గా కూటమిలో ఉన్న ఈ నాయకులే బహిరంగంగా విమర్శిస్తారు. ఈ రోజుకి పెద్దిరెడ్డి ఎందుకు అరెస్ట్ కాలేదు, సజ్జల భార్గవరెడ్డి ఎందుకు అరెస్ట్ కాలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అరెస్ట్ కాలేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడికి మీ పార్టీలోని కీలకమైన వ్యక్తులకు వాళ్ళు కుమ్మక్కయ్యేసి చంద్రబాబు వాళ్ళను రక్షిస్తా ఉన్నాడు వైసీపీ నాయకులను అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు అది వాస్తవమేనా? కుమ్మక్కయ్యారా మీరు చంద్రబాబుతో? మీరు ఒక్కటి ఈ విషయంలో ఆలోచించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాతో కుమ్మక్కైతే, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కైంది నిజమే అయితే, మాది పరస్పర వైరుధ్యం ఉన్నటువంటి రాజకీయ పార్టీగా ఎట్ట నడుస్తుంది సార్? నడిచే అవకాశమే లేదు. మా ఎయిము ప్రజాకంటక పాలన నిర్వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో నుంచి దించి జనరంజక పాలనని ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం అనే అంశం మీదనే మేము పనిచేస్తాం. అది మా ఎస్ఆర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి, కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, పేర్ని నాని గారి దగ్గర నుంచి, మా ఫస్ట్ లేయర్ ఎవరున్నా మా వాళ్ళందరూ కానీ, కింద ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్త కానీ, మేము పరస్పర వైరుధ్యం ఉన్నటువంటి ఆలోచనలతో వాళ్ళతో ఉంటామే తప్ప, మేము వాళ్ళు మమ్మల్ని కౌగులించుకునే ఆలోచన వాళ్ళకున్నా మేమైతే కౌగులించుకోము. ఎందుకంటే అది ప్రజలకు నష్టం అల్టిమేట్ గా. మరొకటి, పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు అని చెప్పాను. పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చాలా తీవ్రమైన ప్రయత్నమే చేసినారు ఆయన, అటవీ భూములు ఆక్రమించారని. అది వీళ్ళకి ఏ రకంగాను ఎన్ని సర్వేలు చేసినా కూడా అటవీ భూమి ఆక్రమించినట్టుగా సాక్ష్యాలు లేకపోవడంతోనే ఆయన్ని అలా వదిలేసినారు. ఆ కసిని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి చూపించారు కదా. ఇప్పుడు సంబంధమే లేని ఇష్యూలో ఒక తప్పుడు కేసు పెట్టి మిథున్ రెడ్డి గారిని 3 నెలలు లోపల బంధించారు కదా. ఆ రకంగా వాళ్ళు పైశాచిక ఆనందాన్ని తీర్చుకున్నారు.
అసలు కుమ్మక్కయింది నిజమే అయితే మిథున్ రెడ్డి గారు జైలుకి ఎందుకు వెళ్తారు సార్? అలాంటిది ఎందుకు ఉంటుంది? అట్లా ఛాన్సే లేదు. భార్గవ రెడ్డి గారి విషయంలో కోర్టులు రక్షించాయి భార్గవ రెడ్డి గారిని. సకాలంలో స్పందించిన పార్టీ భార్గవ రెడ్డి గారి పట్ల కోర్టులో పిటిషన్లు వేయడం ద్వారా కోర్టు నుంచి వచ్చిన సంరక్షణ మేరకే భార్గవ రెడ్డి గారు సేవ్ అయ్యారు తప్ప చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాల వల్ల కాదు. రెండవది, ఆర్కే పలుకు అనేది ఆయన బాధ అంతా ఏంటంటే రాధాకృష్ణ గారిది. ఒక రకంగా చెప్పాలంటే రాధాకృష్ణ గారు ఏబిఎన్ ఛానల్లో మొన్న అనుకుంటా ఋషి గారు యాంకరింగ్ చేసినటువంటి ప్రోగ్రామ్ లో అసలు కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని తీవ్రంగా ఎండగట్టింది కూడా ఆయనే. అతి దారుణంగా భయంకరంగా ఎండగట్టినారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కుటుంబరావు గారిని ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. ఆయన అంత తీవ్రంగా పరిస్థితి ఉందో చెప్పినారు. ఆయన ఒకవైపు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తూనే మీరు ఇట్లా చేసే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, రాకుండా జాగ్రత్త పడండి అని చెప్పేటట్టుగా ఉంటుంది ఆయన కథ అంతా. ఖచ్చితంగా దాని ఫైనల్ సారాంశం ఏ మీటింగ్ పెట్టుకున్నా ఆయన ఏ కొత్త పలుకైనా ఆర్కే మార్క్ విశ్లేషణ అయినా లేదు వీకెండ్ కామెంట్ బై ఆర్కే అయినా మీరు ఏదైనా చూడండి, ఫైనల్ అంశం ఏంటంటే మీరు పోతారు ఇట్లా చేస్తే, మీరు పోతే ఆయన వస్తాడు, ఆయన వస్తే నాకు నచ్చదు, నా కోసమైనా మీరే ఉండండి కాబట్టి మీరు ఇట్లా చేయొద్దండి అన్నట్టుగా ఉంటుంది అనమాట. దాంట్లో భాగంగా ఆయన నచ్చిన కల్పన అంతా చేసుకుంటారు. రాధాకృష్ణ గారు ఆయన ఉన్నట్టు రాయడంలో అది ఆయన చెప్పింది వాస్తవమే. మీకు జగన్మోహన్ మీకు ఇబ్బంది అని జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి పాలన కూడా చూశారు వీళ్ళు. ఈ మాట కూడా మాట్లాడదాం. మీరు ఈ విధంగా తప్పులు చేస్తే రేపు అతను వస్తాడు, అతను వస్తే అతని మనస్తత్వం ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు అని చెప్పి ఒక హెచ్చరిక లాంటిది చేస్తారు తప్పితే హెచ్చరిక అనేది ఉండాల్సిందే. ఇది హెచ్చరిక చేయడము వాళ్ళ వ్యక్తిగతమైన స్వప్రయోజనాల మధ్య, అటు కూటమికి వీళ్ళకి మధ్య వ్యక్తిగత స్వప్రయోజనాల మధ్య ఉంటుంది తప్ప ప్రజలకి పనికొచ్చే విధంగా చేసేటువంటి హెచ్చరిక కాదది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాధాకృష్ణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇబ్బంది ఏముంది సార్? ఏమి ఇబ్బంది పెట్టారు ఆయన్ని? ఏమి ఇబ్బంది పెట్టలేదే. ఆయన ఊహల్లో వ్యక్తిగతంగా కారణాలు ఏందో నాకు తెలియదు కానీ అది ఆర్కే గారికే అర్థం అవ్వాలి. ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాల మీద లైన్ తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చే లోపలికి. మిగతా అంశాల పట్ల ఆయన స్పందించేటువంటి తీరైతే మాత్రం నిజంగా బాగుంటుంది. మీరు చెప్పింది కూడా వాస్తవమే. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే బూచిగా చూపించడం అనేదే మా అభ్యంతరం. ఇప్పుడు ల్యాండ్ మాఫియా ఒక ఎమ్మెల్యే చేస్తే ఈయన చేసాడని రాపిస్తున్నాడు. ఆ కూటమి ఎమ్మెల్యేలో ఎవరు తప్పు చేసినా తప్పు ఇదని చెప్పి చర్చలు పెట్టిస్తున్నారు, చేస్తున్నారు. దాన్ని మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఒకవైపు వాళ్ళు తప్పులు చేస్తున్నారని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని భూతంలాగా చిత్రీకరించే ప్రయత్నమే మాకు అభ్యంతరకరం. అంత 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 ఘోరమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు. ఆయన పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారు, మహిళలు బాగున్నారు, నాడు నేడు బళ్ళు వచ్చాయి, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చాయి. ఎక్కడ పొరపాటు జరిగింది సార్? వీళ్ళు చేసేటువంటి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు అన్నది అబద్ధమేనా? అదే అబద్ధమేనా? మద్యంలో జరిగినటువంటి ఈ కల్తీ అంతా వాళ్ళు చెప్పిందంతా అబద్ధమేనా? ఇప్పుడు తేలిపోయింది కదా. మొన్నటి రోజున సిబిఐ కోర్టు మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇస్తూ మీరు ఛార్జ్ షీట్లో దఖలు పరిచినటువంటి అంశాలని ఆధారాలుగా కోర్టు ముందు చూపించడంలో ఫెయిల్ అయింది కాబట్టి ఇవి నిరాధారణమైన ఆధారాలు లేకుండా ఉన్నటువంటి కేసు అని మేము భావిస్తూ బెయిల్ ఇస్తున్నామా అని చెప్పింది. ఇక్కడికి తేలిపోలేదా సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎంత రగడ చేసినారు. ఎవరి భూమినైనా ప్రభుత్వము అలాగే లాగేసుకుంటుందా? అది జరిగే పనేనా? దానికి చట్టాలు ఒప్పుకుంటాయా? కోర్టులు ఒప్పుకుంటాయా? రాజ్యాంగం అంగీకరిస్తుందా? అలా భయప్రాంతాలకు గురి చేసినారు ప్రజల్ని. సో ఈ భయాలను పెట్టి ఆశలు కల్పించి వాళ్ళని తమ వైపుకి మార్చుకునే ప్రయత్నం చేసి ఇప్పుడు ఏ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలం ఉందనుకోండి, ఇప్పుడు పింఛన్దారులు అనుకూలం అనుకోండి, మీకు 7,000 రూపాయలు ఒకేసారి ఇస్తానని చెప్పినాడు. వాళ్ళు ఏం చేసినారు? పేద ప్రజలు అరే జగన్మోహన్ రెడ్డి గారు మనకి 7,000 ఇస్తానని చెప్పలేదు, ఆయన 3,000 అంటున్నాడు, ఈయన 4,000 పెంచిస్తూ ఎన్నికల నాటి నుంచి
లెక్కేసుకోండి, ఈ 3 నెలలు కల్పిస్తానంటే మనకు ఒకేసారి 7,000 వస్తుంది కదా అని ఆశపడినారు. అక్కడ ఆశ కల్పించాడు. మద్యం ప్రియులకి భయాన్ని కల్పించాడు. నేను వస్తే మీకు క్వాలిటీ మద్యం ఇస్తా, మద్యం రేట్లు తగ్గిస్తాన్నారు. మద్యం రేట్లు తగ్గించారా సార్? ఎక్కడన్నా ₹1 మద్యం రేట్లు తగ్గిందా? ఒకే ఒక బ్రాండ్ 90 రూపీస్ అని చెప్పి ఒక 2-3 బ్రాండ్లని ఇచ్చారు. ఆ బ్రాండ్లు భాగోతమే ఈ రోజు మనకు బయటపడింది. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది. సో ఇది ఎంత పచ్చి మోసం సార్? ఇది పచ్చి మోసం కదా? దీన్ని బట్టి మనకు అర్థం కావడం లేదా? సో ఈ రకంగా ప్రజలని ఆశలకి, భయాలకి వాళ్ళ తీరునంతా మార్చేసి, ఒకవైపు షాపూర్జీ పల్లంజీ కేసులో చంద్రబాబు నాయుడు గారు చేసింది పక్కాగా తప్పు, స్కిల్ స్కామ్ విషయంలో ఆయన చేసింది పక్కాగా తప్పు. 300 కోట్ల రూపాయలు అగ్రిమెంట్ లో లేకోకుండా మీరు ఎట్లా అమౌంట్ డైవర్ట్ చేస్తారు? ఆ డైవర్ట్ అయిపోయిన అమౌంట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. అగ్రిమెంట్ లో చూస్తేనా ఆ అంశాలు ఏం పొందుపరచలేదు. ఎక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం పెట్టినట్టుగా, ఆ సిమెన్స్ కంపెనీ నుంచి యంత్రాలు పరికరాలు వచ్చినట్టుగా అసలు ఆధారాలే లేవు. ఏమి లేకుండా మీరు 300 కోట్ల రూపాయలు తీసేసుకున్నారు, మీ పిఏకి అవి చేరిపోయినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అది దొరికిపోయినారు. వీళ్ళు దాని నుంచి జరిగిన బిజినెస్ లో GST 18% కడితే దానికి మాకు రిఫండ్ కావాలని చెప్పి వెళ్ళడం ద్వారా GST వాళ్ళు రాసిన లేఖ ఆధారంగా దొరికినటువంటి అంశాలు అవన్నీ. అది పక్కాగా తప్పే. ఆ విషయంలో చట్టం తన పని చేసుకోపోయింది. మా జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ఉండడం ఎక్కువ తెలుసు, లౌక్యంగా ఉండడం తక్కువ తెలుసు. అది ఎన్నికల సందర్భంగా ఆయన తీసుకోపోయి ఇప్పుడు చట్టపరమైన చర్యలు కనుక జరిగితే అది మనకి మైనస్ అవుతుందని మేము గ్రహించలేకపోయినాం. కారణం ఏంటంటే మేము నిజాయితీగా ఉన్నాం. ఇంకోటి అజయ్, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ఈ 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ లో మీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యం కూటమి ప్రభుత్వానికి ఉందని మీరు భావిస్తున్నారా? అసలు స్కామ్ అనేది జరుగుంటే కదా సార్. ఇది నేను ఇంతకు ముందు మీకు ఈ విషయాన్ని మిథున్ రెడ్డి గారి విషయంలో స్పష్టం చేసినాను. మిథున్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ మీద జరిగిన విచారణలో సిబిఐ కోర్టు మీరు ఛార్జ్ షీట్లో దాఖలు చేసిన అంశాలని ఆధారాలతో కోర్టు ముందు ఉంచలేకపోయారు. ఆ కారణం చేత, ఆధారాలు లేని కారణం చేత నేను బెయిల్ మంజూరు చేస్తున్నామని కోర్టు చెప్పడం జరిగిందంటే అది మీరు అర్థం చేసుకోండి. అది ఫాల్స్ అలిగేషన్ అని. దానికి అలిగేషన్ ఫాల్స్ అని ఇప్పుడు ఆయన పెట్టాలి అనుకున్నప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా A1 గా చేసి పంపించవచ్చు. పంపిస్తే ప్రజలు హర్షించరు. ఇప్పుడు A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ కు కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అనుకోవాలనా? అది ఆయన చెప్పాలి సార్, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తే మళ్ళీ నెక్స్ట్ సీఎం జగన్ అవుతాడనే భయంతో అరెస్ట్ చేయటం లేదా? వైసీపీ స్టాండ్ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు, తప్పు చేసిన తప్పుడు కేసు పెడితే మేము ప్రజాక్షేత్రంలో ఏం చెప్పాలో అది చెప్తాం. చేసే దమ్ముందా లేదా అరెస్ట్ అనే విషయం అది వాళ్ళు చెప్పాలి, వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం. అది వైసీపీకి సంబంధించిన అంశం కాదు. ఓకే, థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.